వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. పద్మమోహన అవార్డ్స్ 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక 2 రాష్ట్రాలనే కాదు, నాకు తెలిసి భారతదేశాల్లో కూడా ఇటువంటి అవార్డులు ఇన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారంటే ఆ పేరు వచ్చేసి పద్మమోహన అవార్డు యాదగిరి గౌడ్ గారికే చెందుతుంది. ఇక్కడ పద్మమోహన అవార్డు స్వర్ణ కంకణం విశిష్ట దంపతులు ద గ్రేట్ సింగర్ మను గారు, వాళ్ళ జీవిత భాగస్వామి జమీలా గారు ఈ అవార్డు తీసుకుంటున్నందుకు, ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీస్లో 35,000 సాంగ్స్ కంప్లీట్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత అంత గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి మను గారే. అలాంటి వ్యక్తికి పద్మమోహన అవార్డు సంస్థ ద్వారా ఈ స్వర్ణ కంకణం విశిష్ట దంపతులు అవార్డు తీసుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఇది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. ఇది ఒక యజ్ఞంలాగా ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇది 30 సంవత్సరాల నుంచి ఇలాంటి పెద్దల్ని వాళ్ళకు ఒక గుర్తింపుగా ఈ పద్మమోహన్ అవార్డు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఒక యాదగిరి గౌడ్ గారికే చేస్తుంది. ఎందుకంటే బుల్లితెర అవార్డులు కానీ పెద్ద తెర అవార్డులు కానీ అందరినీ గుర్తించి వాళ్లకు సరైన గుర్తింపు, ఒక వేదిక కావాలి, ఓ ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామే పద్మమోహన్ అవార్డు. దాని మీద వాళ్ళు పడ్డ కష్టానికి చేసిన వాళ్ళ నటనకు గుర్తింపుగా ఇచ్చే ఈ అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి. కానీ మనకు ఒక పద్మమోహన దాని మీద, ఒక సంస్థ మీద ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న యాదగిరి గౌడ్కి ప్రతి ఒక్కరు అభినందన తెలియాలి. ఇలాంటి ముందు కూడా ఇంకెంతోమంది ఈ అవార్డ్స్ ఇచ్చేసి వాళ్ళకు ఈ వేదిక ద్వారా గుర్తింపు తేవాలని మన యాదగిరి గౌడ్ గారిని కోరుకోవడం జరుగుతుంది మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్.